హాయ్ బ్రో, హౌ ఆర్ యూ? వెల్కమ్ టు తెలంగాణ ప్రజా గొంతు. బ్రో, ఇది మా నందిన గ్రామం గురించి వీడియో చేయడం జరిగింది. ఈ నందిన గ్రామం మీద ఉన్నటువంటి ప్రత్యేక అభిమానం అనుకోండి, ఏదన్నా అనుకోండి, ఇక్కడ పుట్టి పెరిగినటువంటి అభిమానం అని అనుకోండి. మీకు ఈ గ్రామం గురించి, నందిన గ్రామం గురించి ఒక ప్రత్యేకత తెలుపుతూ ఈ గ్రామం గురించి మీ అందరికి చూపించాలనుకున్నాము. అందుకే బ్రో మీకు వీడియో తీసి పెట్టినాము. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి బ్రో. ఇంకా మేము పెట్టే లేటెస్ట్ వీడియోలు మీకు కావాలనుకుంటే, మీకు రావాలనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ నొక్కండి. దయచేసి షేర్ చేయండి కానీ మీరు డౌన్లోడ్ చేసుకోకండి బ్రో, దయచేసి. మనం ఇప్పుడు వీడియోలోకి వెళ్దాం బ్రో. చూడండి బ్రో, ఇక్కడ కనిపిస్తున్నటువంటి చిన్న గుడి సౌరమ్మవ టెంపుల్. ఇది నందిన గ్రామానికి ఎంట్రన్స్లో ఉంటుంది. ఈ గుడి పక్కలనే వెనక సైడు వాగు ఉంటుంది, నందిన వాగు ఉంటుంది. ఈ వాగుపై బ్రిడ్జి నిర్మాణం జరుగుతుంది. ఈ బ్రిడ్జి గద్వాల్ రాయచూరు అంతర్రాష్ట్ర రహదారిపై జరుగుతున్నది. పక్కలనే ఇంకా చిన్నగా వాటర్ కూడా వెళ్తున్నాయి, కనిపిస్తున్నది ఇక్కడ చూడండి బ్రో. మరి ఇప్పుడిప్పుడే వర్షాలు తగ్గినాయి కాబట్టి వాటర్ కూడా తగ్గింది. బ్యాక్ సైడ్ చూసుకుంటే మనకి నందిని గ్రామం కూడా కనిపిస్తున్నది. పక్కలనే దీని పక్కన తాత్కాలిక మట్టి రోడ్డు వేయడం జరిగింది. గద్వాల్ రాయచూరుకి వెళ్ళడానికి తాత్కాలిక రోడ్డు వేయడం జరిగింది. ఇక్కడ కనిపిస్తున్నటువంటి చిన్న టెంపుల్ చూడండి బ్రో. ఈ నందిన గ్రామం గద్వాల రాయచూరు అంతర్రాష్ట్ర రహదారిపై ఉండి వేగంగా అభివృద్ధి చెందుతూ ఉండడం వలన గత 50 సంవత్సరాలుగా ఈ గ్రామంలో చెక్ పోస్టు గలదు. నందిన గ్రామం రాష్ట్రానికి సరిహద్దుగా ఉండడం వలన రక్షణ పరంగా, వాణిజ్య పరంగా అత్యంత కీలకంగా ఉండడం వల్ల రాష్ట్రానికి ఎంతో ప్రయోజనకంగా ఉంటుంది. ఇక్కడ కనిపిస్తున్నది ప్రాథమిక పాఠశాల. ఈ చెట్లలో కనిపిస్తున్నది మనకి. ఇక్కడ ఇంకా చూడండి బ్రో, మనము ఇంకా గ్రామంలోకి లోపలికి వెళ్ళాల్సి ఉంది. మళ్ళా ఈ ప్రాంతంలో పూర్వము గద్వాల సంస్థానంలో ఈ ప్రాంతం రక్షణ పరంగా అత్యంత కీలకమైన ప్రాంతంగా చెప్తుండేవారు. మళ్ళా చరిత్రలో ఇక్కడ గద్వాల సోమనాద్రికి రాయచూరు నవాబుకు యుద్ధం జరిగిందని కూడా పెద్దలు చెప్తున్నమాట. ఇక్కడ చూడండి, ఇక్కడ మరొక ప్రాథమిక పాఠశాల కూడా ఉన్నది. ఇక్కడ మనకు కనిపిస్తున్న ఈ గ్రామ ప్రాంతము ఇది బస్టాండ్ ప్రాంతము. చూడండి బ్రో, ఇది పేరికే గ్రామం కానీ చూడ్డానికి ఒక పట్టణ ప్రాంతంలాగా కనిపిస్తున్నది. ఈ ప్రాంతము అత్యంత కీలకమైన ప్రాంతము. ఈ చుట్టుపక్కల గ్రామాల వాళ్లకు రవాణా సౌకర్యము కలిగినటువంటి ప్రాంతం ఇది. ఇక్కడ ఈ బస్టాండ్ దగ్గర మనకు చూడడానికి వాణిజ్యపరంగా ఎంత డెవలప్మెంట్ ఉందో కనిపిస్తుంది. ఇక్కడ మనకి హోటళ్ళు, ఇక మిగతా షాపులు కూడా దాదాపుగా పైపుల షాపులు, హాస్పిటళ్ళు, ఇక మరి టైలర్ షాపులు ఇక్కడ కనిపిస్తున్నది కదా బ్రో. ఇది ఇంకా గ్రామం లోపలికి వెళ్ళడానికి వెళ్ళే దారి అది. మరి ఇక్కడ బట్టల దుకాణాలు, అంటే ఇక్కడ ప్రతి శుక్రవారం కూడా మనకి సంత జరుగుతుంది బ్రో. మరి ఈ సంత దాదాపుగా ప్రతి శుక్రవారం వారాంతపు సంత 50 సంవత్సరాల నుంచి జరుగుతున్నది. ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామాల నుండి, ఇక్కడ పక్కలున్న కర్ణాటక నుండి కూడా ఈ గ్రామానికి సంతకు వచ్చేవాళ్ళు చాలామంది ఉన్నారు. ప్రతి శుక్రవారం పెద్ద జాతరలాగా కనిపిస్తున్నది. ఈ గ్రామంలో దశాబ్దాలుగా పోస్ట్ ఆఫీసు ప్రజలకు సేవలు అందిస్తున్నది. మళ్ళా ఇంకా వాణిజ్యపరంగా, వ్యాపారపరంగా కూడా అభివృద్ధి చెందిన నందినే గ్రామము గద్వాలకి 30 కిలోమీటర్లలో దూరంలో ఉన్నది. రాయచూరుకి 18 కిలోమీటర్ల దూరంలో ఉన్నది. మరి కృష్ణానదిపై నిర్మించిన జూరాల ప్రాజెక్టుకు 25 కిలోమీటర్ల దూరంలో ఉన్నది.
రేలంపాటు రిజర్వాయర్కు 18 కిలోమీటర్ల దూరంలో, గట్టు హై లెవెల్ కెనాల్కు 5 కిలోమీటర్ల దూరంలో ఉన్నది. ఇటువంటి ఈ గ్రామానికి ఇవన్నీ చుట్టుపక్కల సదుపాయాలు ఉన్నవి. దాంతోపాటు రవాణా సౌకర్యం కూడా అన్ని గ్రామాలకి ఉండడం వలన ఇక్కడ వచ్చిపోయే వాళ్ళ సంఖ్య కూడా ఎక్కువనే ఉంటుంది. ఈ రోడ్డుపై ఇక్కడ బజార్లో చూస్తే మీకు తెలుస్తుంది, పబ్లిక్ కూడా ఎక్కువనే ఉంటుంది. వాణిజ్యం కూడా రోడ్లపైననే చేస్తున్నారు. వీళ్ళకి దీని వలన ఈ వాణిజ్య వ్యాపారాల వలన రద్దీ ఎక్కువై పబ్లిక్ వచ్చిపోవడానికి ఇబ్బందిగా ఉంటుంది. ఇక్కడ చూడండి, వెహికల్స్ పబ్లిక్ వ్యాపారం చేసుకునే పబ్లిక్ వెహికల్స్ కూడా ఎక్కడ పడితే అక్కడ ఇట్లనే ఆపుకున్నారు. వాటికి కూడా స్థలం కేటాయించాల్సి ఉంటుంది. మరి పబ్లిక్లోనే వాళ్ళు ఇబ్బంది పడుతూ ఉంటే పక్కనే వెహికల్స్ వస్తూ ఉంటవి. చాలా రద్దీగా ఉంటుంది ఈ గ్రామము. వాణిజ్యపరంగా అభివృద్ధి చెందుతుంది, కానీ రోడ్ల విస్తరణ జరిగితే ఇంకా బాగుంటుంది. చూడండి, ఇక్కడ మనకు కనిపిస్తున్న పబ్లిక్ చాలా ఎక్కువ కనిపిస్తుంది. పబ్లిక్ కూడా వాణిజ్యపరంగా అందరూ కూడా రోడ్లపైననే కూరగాయలు, మిగతా అన్ని నిత్యావసర సరుకులన్నిటిని కూడా రోడ్లపైన పెట్టుకొని అమ్ముతున్నారు. ఇక్కడ మనం చూస్తున్నాం బ్రో. మరి ఈ ప్రాంతంలో పబ్లిక్ అంతా మతాలకు అతీతంగా జనవరి మాసంలో జరుగుతున్నటువంటి గోకర్సాబ్ ఉరుసుకి అందరూ ప్రతి ఇంటి నుండి భక్తిభావంతో గోకర్సాబ్ ఉరుసుని జరుపుకోవడం జరుగుతుంది. చుట్టుపక్కల గ్రామాల ప్రజలు, పక్కలున్న కర్ణాటక నుండి వచ్చే కర్ణాటక ప్రజలు, ఈ నందిన గ్రామ ప్రజలు కూడా అందరికి అతీతంగా, మతాలకు అతీతంగా జరుపుకుంటున్నారు. చూస్తున్నారు కదా బ్రో, పబ్లిక్ చాలా రద్దీగా ఉంది. వెహికల్స్కి చాలా ఇబ్బందిగా ఉంటుంది. చాలా నిదానంగా ఆచితూచి చాలా ఇబ్బందికరంగా వెళ్తున్న వెహికల్స్ కూడా చూస్తున్నారు కదా. చూడండి, ఇక్కడ మనం చూస్తున్న పబ్లిక్ ఎంత ప్రమాదకరంగా ఉంది. మనం ఇంకొక విషయం ఏంటంటే, ఇక్కడ ఈ రోడ్ల విస్తరణ జరిపి ఈ సంతకు అనుకూలంగా ఇంకా మారిస్తే ఇంకా బాగుంటుంది. జాతరను చూసినట్లయితుంది. ఇది మెయిన్ సంత బజారు. మనకు వాటర్ ట్యాంక్ సైడు కనిపిస్తున్న బ్యాక్ సైడు చూస్తున్నాం కదా, ఇది మెయిన్ సంత బజారు. ఇంకా పబ్లిక్ రద్దీగా ఉంటుంది. మళ్ళా కరెంట్ కేసులు వచ్చాను పట్టిస్తావా ఏం కొంపది ఏమన్నా అట్లా మడకూడదు ఇవాళ మరి నందిన గ్రామానికి 13 కిలోమీటర్ల దూరంలో గట్టు సోలార్ విద్యుత్ ప్రాజెక్టు ఉన్నది. మళ్ళీ ఈ గ్రామంలో గద్వాల సంస్థానానికి, రాయచూరు సంస్థానానికి పూర్వంలో సిక్కా అంటే ఇప్పటి కరెన్సీ, అప్పుడు సిక్కా అనేవాళ్ళు. ఆ సిక్కా మార్పిడికి ప్రత్యేక కేంద్రంగా ఈ ప్రాంతం ఉండేది. ఈ ప్రాంతము 1956కి పూర్వం రాయచూరు జిల్లాలో కలిసి ఉండేది. ఇక్కడ రాయచూరు నవాబుకి, గద్వాల్ సోమనాద్రికి మధ్యలో ఈ గ్రామం సిక్క మార్పిడికి కేంద్రంగా ఉండేదని కూడా పూర్వీకులు చెప్పేవాళ్ళు. ఇక్కడ చూడండి బ్రో, నందిన గ్రామం పాత వాటర్ ట్యాంక్ ఇది మనకు కనిపిస్తున్నది. ఈ పాత వాటర్ ట్యాంక్ దగ్గరలో మనము ఉన్నాము. మళ్ళీ ఈ ప్రాంతం ప్రత్యేకత ఏమిటంటే, ఆరగిద్ద దగ్గర రాయచూరు నవాబుకు, గద్వాల నవాబుకు జరిగిన యుద్ధానికి ఇక్కడ తయారు చేసినటువంటి ప్రత్యేక కుండల ద్వారా నీటి సరఫరా చేసినారని ఒక ఉంది. అయితే
ఇప్పటికీ ఆ కుండల తయారీ ఇప్పటికీ ఇంకా చేస్తూనే ఉన్నారు. ఇక్కడ ఉన్నటువంటి కుండల ప్రత్యేకత అది. ఇక్కడ చూస్తున్నారు కదా, గ్రామం దాదాపుగా చివరి వరకు వచ్చేస్తున్నాం. చివరి వరకు కర్ణాటక బార్డర్లోకి కూడా వచ్చేస్తున్నాం. అయినా గ్రామం ఇంకా అభివృద్ధి బాగా డెవలప్మెంట్గా కనిపిస్తున్నది, పట్టణాన్ని తలపిస్తున్నది చివరిలో కూడా. మరి ఈ గ్రామానికి ఒక ప్రత్యేకత ఉన్నది. ఏంటంటే దీపావళి పండగ రోజున ప్రత్యేకంగా ఎక్కడ జరగనటువంటి దీపారాధన ఇక్కడ జరుగుతుంది. ఇక్కడ దీపావళి ఉత్సవాలు ప్రతి ఇంటి నుండి ప్రతి మహిళ దీపాలు తీసుకొచ్చి కంబడి స్వామి దగ్గర పూజలు చేస్తూ ప్రత్యేకంగా కనిపిస్తున్నది. అదొక ప్రత్యేక ఆకర్షణలాగా కనిపిస్తుంది ఇక్కడ. అట్లనే ఇక్కడ మిషన్ భగీరథ వాటర్ ట్యాంక్ కనిపిస్తున్నది. ఈ గ్రామంలో 24 సంవత్సరాల నుండి హై స్కూలు ఉన్నది ఇక్కడ. ఈ హై స్కూల్కి చుట్టుపక్కల గ్రామాల నుంచి 10 గ్రామాల నుంచి విద్యార్థులు వస్తారు. ఇక్కడ ఒక ప్రాథమిక పాఠశాల, ఒక ప్రైవేట్ ఇంగ్లీష్ మీడియం పాఠశాల, 4 అంగన్వాడీ కేంద్రాలు ఉండి ఇక్కడ విద్యకు అనుకూలమైన వాతావరణము ఉండి ఒక స్థానిక SBI గ్రామీణ బ్యాంకు కూడా ఇక్కడ ఉన్నది. అట్లాగే ఇక్కడ ఉన్నటువంటి చూస్తున్నారు కదా, ఇక్కడ ఇంకా లేబర్లు షాపులు తయారు చేసుకుంటున్నారు. అయితే ఈ నందిన గ్రామం చివరి వరకు వచ్చినాము. ఇక్కడ ఒక పెట్రోల్ బంకు కూడా ఉన్నది నందిన గ్రామంలో. ఇంకా అట్లాగే చాలా వాణిజ్యపరంగా ప్రైవేట్ హాస్పిటల్స్తో పాటు చాలా సదుపాయాలు కూడా ఇక్కడ ఉన్నాయి. ఇంకా చెప్పాలంటే ఇక్కడ ఉన్నటువంటి చూస్తున్నారు కదా, ఇక్కడ మెకానిక్ షెడ్డు, హోటళ్ళు పూర్తిగా చివరి అంకానికి వచ్చేసినాము. గ్రామానికి చివరి సైడు ఇక్కడ పెట్రోల్ బంక్ కూడా కనిపిస్తున్నది మనకు. ఇక్కడ పెట్రోల్ బంక్ కనిపిస్తున్నది చూడండి. ఈ గ్రామ ప్రత్యేకతలు చాలానే ఉన్నాయి. ఇంత అభివృద్ధి చెందుతున్న లాస్ట్ బార్డర్లో చివరి బార్డర్లో ఉన్నటువంటి ఈ గ్రామము ఇంత అభివృద్ధి పథంలో ముందుకు దూసుకెళ్తున్నది. యువత కూడా ఇక్కడ కూడా ఒక హోటల్ కనిపిస్తున్నది, హరిప్రియ హోటల్. ఈ గ్రామంలో ఉన్నటువంటి యువత చాలా ప్రత్యేకమైనటువంటి వాళ్ళు. ఏ ఉద్యమాలలోనైనా ముందుండి చురుకుగా పాల్గొనే యువత ఈ గ్రామంలో ఉన్నది. చైతన్యవంతమైన యువత ఉన్నది ఇక్కడ. అయితే కర్ణాటక రాష్ట్ర సరిహద్దులో ఉన్నాం మనము. తెలంగాణ లాస్ట్ బార్డర్ ఇది. ఇక్కడ చెక్ పోస్టు ఉన్నది, మనకు కనిపిస్తున్న చెక్ పోస్టు ఉన్నది. ఇక ఇక్కడ కూడా ఇంకా వాణిజ్య లాస్ట్ బార్డర్లో కూడా ఇంకా వాణిజ్య వ్యాపారాలు జరుగుతున్నటువంటి హోటళ్ళు, షాపులు, చికెన్ సెంటర్లు ఇక్కడ కూడా ఇంకా కనిపిస్తూనే ఉన్నాయి మనకి. అంటే దీనిని బట్టి మనకి ఇక్కడ వాణిజ్యపరంగా ఈ గ్రామం ఎంత అనుకూలమైన వాతావరణం ఉంది ఇక్కడ అనేది మనకి తెలుస్తూ ఉన్నది. ఇక్కడ కనిపిస్తున్నటువంటి షాపులు కూడా ఇంకా చివరి అంకానికి వచ్చినా కనిపిస్తూనే ఉన్నాయి. ఇక్కడ బట్టల షాపులు, కిరాణం కొట్లు ఇవన్నీ వాణిజ్యానికి అనుకూలమైనటివి కిరాణం షాపులు ఇక్కడ చూడండి. ఈ గ్రామం ఇంత అభివృద్ధి పథంలో కనిపిస్తున్నందుకు గ్రామ యువకునిగా మాకు చాలా ఆనందంగా ఉంది. చూడండి ఇక్కడ బట్టల షాపులు, ఇక బజార్లో ఇక మిగతా నిత్యావసర సరుకులు అమ్ముకునే వాళ్ళు ఇంకా చాలానే ఉన్నాయి. చెప్పుకుంటూ పోతే ఈ గ్రామం ప్రత్యేకత చాలానే ఉన్నది. ఇంకా చూడండి పబ్లిక్ రద్దీ ఎంత ఎక్కువగా ఉన్నదో. ఇక్కడ మీ సేవ సెంటర్ ఉన్నది. ఇక్కడ మనకు కనిపిస్తున్నది మీ సేవ సెంటరే చూడండి. ఇంకా మనకెంతో అనుకూలంగా ఇక్కడ శివాలయం టెంపుల్
ఇక్కడ ప్రత్యేకమైన టెంపుల్, చాలా పురాతనమైనది. గ్రామం పుట్టుకతో వచ్చినటువంటి శివాలయం టెంపుల్. ఇక్కడ ప్రతి అమావాస్య రోజున భోజనాలు కూడా ఏర్పాటు చేస్తారు. ఇక్కడ భక్తి భావంతో ఇక్కడ పూజలు నిత్యం నిర్వహిస్తూనే ఉంటారు. భజన చేస్తుంటారు. ఇక్కడ మనకి చూడండి నంది విగ్రహం ఉంది శివాలయంలో. దీనివలన నందిన్నే అనే గ్రామం పేరు వచ్చిందేమని కొంతమందికి అనుమానాలు. ఎందుకంటే నంది అంటే బసవేశ్వరుని విగ్రహము, దిన్నే అంటే దిబ్బ అని అర్థము, నందిన్నే అంటే బసవేశ్వరుని దిబ్బ అని అర్థము. మరి ఈ నందిన గ్రామానికి నంది విగ్రహం వల్లనే నందిన గ్రామానికి పేరు వచ్చిందేమని ఇక్కడి వల్ల కొంతమంది అనుమానం మాత్రమే ఇది. కొంతమంది ఏమో నవదిన్య గ్రామం అనే పేరు నుంచి నందిన్యగా మారింది అని కొంతమంది అంటున్నారు. చూడండి ఇక్కడ గర్భస్తంభం కనిపిస్తున్నది. ఇక్కడ శివాలయం టెంపుల్ మనకి కనిపిస్తున్నది. మరి ఈ శివాలయం టెంపుల్ చాలా మహిమగల దేవాలయము. ఇక్కడ పబ్లిక్ జనాలంతా కూడా భక్తిభావంతో పూజలు చేస్తుంటారు. ప్రతి అమావాస్య రోజున ఇక్కడ భోజనాలు ఏర్పాటు చేస్తారు. ఈ భోజనాలు చేసే ఇక్కడ డైనింగ్ హాల్ ఉన్నది చూడండి. ఇక్కడనే భోజనాలు కూడా ఏర్పాటు చేస్తున్నారు. మరి ఇంకా చాలానే ఉన్నాయి ఇక్కడ ప్రత్యేకతలు. ఇక్కడ మనకి కనిపిస్తున్నది ఆంజనేయుల టెంపుల్. ఈ ఆంజనేయ స్వామి టెంపుల్లో కూడా భజన చేస్తూ ఉంటారు భజన భక్తులు. ఇక్కడనే జరుగుతూ ఉంటాయి. ఆంజనేయ స్వామి టెంపుల్ ఇక్కడ ఆంజనేయ స్వామి టెంపుల్ని మూసి ఉన్నారు కాబట్టి మనం బయట నుండే వీడియోలు తీస్తున్నాము. చూడండి ఇక్కడ ఆంజనేయ స్వామి టెంపుల్ పక్కన మనకు చూడండి ఎంత అందంగా కనిపిస్తున్నదో. ఆంజనేయ స్వామి టెంపుల్ ఎంత అందంగా కనిపిస్తున్నది. శివాలయం టెంపుల్ కూడా ఇంకా అందంగానే కనిపిస్తున్నది. మళ్ళా ఇక్కడ కనిపిస్తున్న ఇల్లు మాజీ మార్కెట్ చైర్మన్ నందిన ప్రకాశ్రావు గారి ఇల్లు ఇది. ఈయన ఈ గ్రామానికి పెద్ద మనుషులాగా వ్యవహరిస్తుంటాడు. అది పూర్వం నుండే వచ్చింది. ఇక్కడ వాల్మీకి మహర్షి టెంపుల్ ఉన్నది. ఇక్కడ బోయ వాల్మీకులు మరియు సోదర కులాలు కూడా అందరూ సహకరించి ప్రతి వాల్మీకి జయంతి రోజున ఉత్సవాలు జరుపుకుంటారు. ఇక్కడ చూడండి ఇక్కడ మరి ఇంకా గ్రామం చాలా పెద్దగా ఉన్నది. గ్రామాన్ని మొత్తం కూడా ఇంకా పర్యటించలేదు, చాలా తక్కువ పర్యటించినాము. వాల్మీకి విగ్రహము ఎంత టీవీగా కనిపిస్తున్నదో చూడండి, చాలా ముచ్చటేస్తుంది. ఇంకా గ్రామానికి లోపలికి వెళ్ళడానికి దారి ఇక్కడ ఉన్నది, ఇంకా లోపలికి పోవడానికి ఉన్నది. అయితే మనకి ఇప్పటికే చాలా వీడియో తీసినాం కాబట్టి ఇంకా మనము ఈ వీడియోని ముగించుకోవాలనుకుంటున్నాము. చూడండి ఇక్కడ వాల్మీకి విగ్రహం దగ్గర ఉన్నటువంటి గ్రామం మనకు కనిపిస్తున్నది. ఇక్కడ ఉన్నటువంటి ఇండ్లను చూస్తున్నాం మనము. నందిన గ్రామము చాలా డెవలప్మెంట్ కనిపిస్తున్నది. ఇంకా అభివృద్ధి చెందాలని యువత ప్రతి ఒక్కరూ వ్యాపారంలో ముందుకు రావాలని మేము కోరుకుంటున్నాము. మరి చూడండి బ్రో, మనకి ఇక్కడ కనిపిస్తున్నటువంటి స్కూలు హై స్కూలు, ఇది ఉన్నత పాఠశాల. ఇది దాదాపు 24 సంవత్సరాల నుంచి ఇక్కడ ఉన్నది. అయితే దీని పక్కన ఇంకో శ్మశాన వాటిక కూడా ఉన్నది. చూడండి బ్రో, ఇంత అభివృద్ధి చెందినటువంటి గ్రామం మండలంగా డ్రాఫ్ట్ నోటిఫికేషన్లో వచ్చిన తర్వాత రాత్రే ఈ మండలాన్ని మార్చి వేరే గ్రామాన్ని మండల కేంద్రంగా ఏర్పాటు చేసినారు. అదే చాలా బాధగా ఉంది బ్రో మాకి. కాకపోతే ఇంక మనం ఏం చేయలేము. అక్కడ కనిపిస్తున్నది కదా శ్మశాన వాటిక, అక్కడ శ్మశాన వాటిక చివరిలో డంపింగ్ యార్డ్ కూడా ఏర్పాటు చేసినారు. ఇది బ్రో.